ఈ బుక్ ఎస్పెషల్‌గా అంబిషియస్ మరియు హై అచీవింగ్ ఇండివిడ్యువల్స్ గురించి. ఎక్కువ శాతం బ్రిలియంట్ పీపుల్‌కి సెల్ఫ్ డౌట్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, బర్న్‌ఔట్ అయిపోతారు సక్సెస్ గురించి చేసుకుంటూ. కానీ ప్రతిసారి సక్సెస్ గురించి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా స్ట్రెస్ తీసుకోకుండా సక్సెస్ ఎలా పొందాలో మనకి క్లినికల్ సైకాలజిస్ట్ మరియు ఆథర్ అయిన మేరీ ఆండర్సన్ గారు చెప్తారు. ఈమెకి డెకేడ్స్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని 5 సైన్స్ బ్యాక్డ్ స్ట్రాటజీస్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్‌ది ఏంటి అంటే, మనకి ఏవైతే కాగ్నిటివ్ డిస్టార్షన్స్ ఉన్నాయో వాటిని మనం క్యాచ్ చేయాలి, అలాగే కాంకర్ చేయాలి. అంటే ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. అలా వెళ్ళినప్పుడు నేను ఒకవేళ మధ్యలో ఆగితే ఎలా ఇంటర్వ్యూ టైంలో. సో ఈ థాట్ ఏదైతే ఉందో ఫస్ట్ మనకి యాంగ్జైటీ అనిపిస్తుంది, తర్వాత నర్వస్గా ఫీల్ అవుతాం. సో దానివల్ల మన పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. కానీ ఒకవేళ మీరు ఆ ఫ్రేస్ని నేను ఒకవేళ ఫ్రీజ్ అవుతా అనే బదులు నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను అండ్ ఈ ఇంటర్వ్యూ ఈజీగా ఫినిష్ చేస్తాను అండ్ ఈ పర్సన్ నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి తెలుసు అని చెప్పేసి మీరు అనుకున్నారనుకోండి, ఈ చేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిమ్మల్ని ఎనర్జెటిక్గా, క్యూరియస్గా అండ్ కాన్ఫిడెంట్గా చేస్తాయి. అండ్ ఇదిని మనం ట్రబుల్సమ్ ట్రైఫాక్టా అని అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మన బ్రెయిన్ ఆల్ ఆర్ నథింగ్ థింకింగ్కి వెళ్తుంది. నేను పర్ఫెక్ట్ కాకపోతే నేను ఫెయిల్యూర్ అని చెప్పేసి, అలాగే కంక్లూషన్స్కి ఈజీగా జంప్ చేస్తుంది. నేను స్టూపిడ్గా ఏమైనా ఇడియాటిక్గా మాట్లాడితే ఎలా అని చెప్పేసి. అండ్ అందుకని మనం స్టేట్మెంట్స్ అన్నిటిని రివర్స్ చేసుకోవాలి, ఒక గుడ్ న్యూస్ లాగా చేసుకోవాలి. సో దీని గురించి ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ని కాంకర్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాజ్ చేసుకోండి, అలాగే పాజ్ చేసి రిఫ్లెక్ట్ చేసుకోండి. ఏంటి అంటే మిమ్మల్ని మీరు అడగండి, నిజంగా ఈ వచ్చే థాట్స్ ఏవైతే ఉన్నాయో నాకు నేను ఎందుకు చెప్పుకుంటున్నాను అని చెప్పేసి. అలాగే ఛాలెంజ్ చేయండి, నిజంగానే ఇలా నాకు ఇంతకుముందు జరిగిందా, ఏవైతే ఎవిడెన్సెస్ ఉంటాయో దానికి ఎగనెస్ట్గా, అంటే నేను ఫ్రీజ్ అయిపోతాను అని చెప్పేసి మీరు ఏదైతే ఫ్రీజ్ కాకుండా ఉంటారో ఆ థాట్స్ని మీరు కౌంటర్ ఇంట్యూటివ్గా వాడండి. సో దానివల్ల మీకు ఇంకా ఎక్కువగా కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే ఎక్కడనైతే కుదిరితే అక్కడ రిఫ్రేమ్ చేసుకోండి ప్రతి ఒక్కటి, అండ్ ఇది ప్రాక్టీస్ చేయండి. సెకండ్ది, పర్ఫెక్షనిజం అనేది ప్రతిసారి వర్కౌట్ కాదు. పర్ఫెక్షనిజం అనేది నిజం చెప్పాలంటే సీక్రెట్ కాదు సక్సెస్కి. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది ఆపోజిట్ అనేది. పర్ఫెక్షనిజం మనం ఎట్లాంటి చేస్తుంది అంటే తర్వాత అని చెప్పేసి ప్రొక్రాస్టినేషన్ అయ్యేటట్టు, బర్న్అవుట్ అయ్యేటట్టు చేస్తుంది. మన లైఫ్ కూడా ఫుల్ఫిల్లింగ్గా ఉండదు. అందుకే ఆథర్ ఏం చెప్తున్నారంటే, ఎక్సలెన్స్ గురించి మీరు ట్రై చేయండి, పర్ఫెక్షనిజం గురించి కాదు. ఏదైనా సరే మీకు మీ క్రియేటివిటీని, ఎనర్జీని కాపాడుతున్నట్టయితే అది ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ వల్ల మనకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, గ్రోత్ వస్తుంది. అలాగే ఏవైతే మిస్టేక్స్ చేస్తామో దాని దగ్గర నుంచి నేర్చుకోవచ్చు కూడా. అలాగే పర్ఫెక్షనిజం ఇంకొకటి ఏంటి అంటే, మీరు మీ సెల్ఫ్ వర్త్ అనేది ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ గురించి యూస్ చేసుకున్నట్టు అవుతుంది. సో నెక్స్ట్ టైం ఏదైనా ఫ్లాస్ మిమ్మల్ని కనిపిస్తూ ఉంటే మీరు అడగండి, నేను నిజంగా ప్రోగ్రెస్ అవుతున్నట్టయితే దిస్ ఈజ్ ఓకేనా, లేదంటే నేను పర్ఫెక్షన్ గురించి ట్రై చేసి ఇది వదిలేయాలా అని చెప్పేసి. అందుకే ప్రోగ్రెస్ని చూసుకోండి. థర్డ్ వన్, సెల్ఫ్ కేర్ని ఎస్సీఎల్ఫ్ అని ఈమె డివైడ్ చేసింది. సో ఎస్ అనేది స్లీప్. మెయిన్గా 7 to 8 hours మీరు నిద్రపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్లీప్ అనేది మన మెమొరీని సూపర్ చార్జ్ చేస్తుంది, మన ఫోకస్ అండ్ క్రియేటివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సెకండ్ది, ఎక్సర్సైజ్ చేయండి. జస్ట్ 30 minutes మనం ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఇది దగ్గర స్ట్రెస్ని చాలా వరకు తక్కువ చేస్తుంది. అండ్ థర్డ్ది, మన లైఫ్లో మనం ఎంజాయ్ చేసే మూమెంట్స్ కూడా ఉండాలి. సో ప్రతి వీక్కి అట్లీస్ట్ ఒక్కసారైనా ఒక చిన్న ఎంజాయ్మెంట్ని మీరు వెతుక్కోండి. ఫోర్త్ది, ఫ్యూయల్. మీ బాడీ, మైండ్ ఏదైనా ఉంది అని మంచిగా ఫుడ్ పెట్టండి అండ్ హైడ్రేట్ చేయండి. ఇది ఫ్యూయల్ అనేది మైండ్కి. సో కాబట్టి మీ బాడీని చాలా బాగా చూసుకోండి. అండ్ దీనివల్ల మీరు ఏవైతే సెల్ఫ్ కేర్ రియలిస్టిక్ గోల్స్ ఉన్నాయో అవిటిని చిన్నగా చేసుకోండి, కన్సిస్టెంట్గా చేయండి. అలాగే మీ ఎనర్జీని, అలాగే మీకు వచ్చే అవుట్లుక్ని కూడా కరెక్ట్గా చూసుకోండి. ఫోర్త్ది, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది సక్సెస్ తర్వాత రాదు. ఫస్ట్ మీరు గ్రాటిట్యూడ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏదైతే పాజిటివ్ థింగ్స్ ఉన్నాయో మీ లైఫ్ని అవిటిని అప్రిషియేట్ చేయండి. నెగిటివ్ ఫీలింగ్స్ని థాట్ తీసుకోవద్దు అని కాదు, ఏవైతే పాజిటివ్ జరుగుతున్నాయో అవిటిని యూజ్ చేసుకొని మీకు మీరు సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్గా చేసుకోండి, కొంచెం హ్యాపీనెస్ తీసుకొని వచ్చేటట్టు. అండ్ ఫిఫ్త్ది, ఇప్పుడే స్టార్ట్ చేయండి. నేను కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను అని చేయకండి. ఇప్పుడే చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తాననుకుంటే మీరు ఈ మెమరబుల్ మూమెంట్స్ని మొత్తం మిస్ అవుతారు.